హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ ద బెస్ట్ 195 ఎపిసోడ్ యార్. మీ మదర్ పర్సనల్ కోసం నేను డిస్కస్ చేయకూడదు, కానీ నీకు నిజం చెప్పక తప్పడం లేదు. నేను అడ్రస్ ఇస్తాను, అక్కడికి వెళితే నీలో అన్న కొంచెం బాధ కూడా పోతుందేమో. వెళ్ళి నిజాలు నువ్వే తెలుసుకో. భుజం తట్టి ఐఎమ్ సారీ, మీ మదర్ లైఫ్లో బయటికి రాదు. మీ అన్నయ్య ఏమైనా జిమ్ముక్కులు చేసి బయటికి తీసుకొస్తే మాత్రం ఆమె ఆయుష్ తీరిపోయినట్లే, గుర్తుపెట్టుకో. పద బంగారం అని కూతుర్ని ఎత్తుకున్నాడు వశిష్ఠ. అలా నిలబడి ఆలోచిస్తున్న మౌనిష్ని, ఇందులో మీ తప్పేం లేదు నాన్న. ఒక్కో మనిషిది ఒక్కో మనస్తత్వం అంతే. యశ్వంత్ అంటే మాకేమీ పగా ద్వేషం లేదు. తనే మమ్మల్ని శత్రులా చూస్తున్నాడు. ప్రజ్ఞ విషయంలో తను చేసింది అమానుషం. ఆడపిల్ల మనసుని ప్రేమతో గెలవాలి, పంతంతో అహంతో కాదు. అది ఇప్పటికి కూడా వాడికి తెలియకపోవడం వింతే. ఆ మూర్ఖత్వం మాత్రం మీ మదర్ నుండి వచ్చింది అని బాధపడకు అంటూ వాదార్పుగా చెప్పి వెళ్ళారు వాసుదేవ్ గారు. వెనుకే అరవింద్ వెళ్ళాడు. మోక్ష, మీ పేరెంట్స్ని రమ్మని కాల్ చేయి. 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగిపోవాలి. ఇంకా లేట్ చేయడం మర్యాద కాదు. పద డాల్, రెస్ట్ తీసుకుందో గాని అంటూ ప్రజ్ఞ చేపుచ్చుకుని కూతురుతో సహా తన రూమ్కి వెళ్ళిపోయాడు వశిష్ఠ. పదనైనా అని తనతో పాటు రూమ్కి తీసుకెళ్ళింది మహాలక్ష్మి. రెజీ, నువ్వు ఎక్కడే ఉండు అని నేను వెళ్తున్నాను అన్నాడు మౌనిష్. నేను వస్తాను, నిన్ను సింగిల్గా పంపించను అందామే. నేను వెళ్తాను రెజీనా, టెన్షన్ పడకు, ఓకేనా అన్నాడు గౌతమ్. వద్దు గౌతమ్, నేను తేల్చుకుంటాను అని సీరియస్గా అన్నాడు మౌనిష్. మనసుకు గాయమైన సమయంలో మన అనే వాళ్ళ దగ్గర ఉండాలి మౌనిష్. పద, మనం వేరు కాదు అంటే భుజం చుట్టూ చేతిని వేశాడు గౌతమ్. ఇంకా వాదించకుండా గౌతమ్తో పాటు వెళ్ళాడు. వశిష్ఠ గారు ఎక్కడికి వెళ్ళమన్నారు, అక్కడేం ప్రమాదం ఉండదు కదా అని మనసులో మదన పడింది రెజీనా. వదిన పద, సార్ చెప్పారంటే ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉంటుంది అంది మోక్ష. నాకేదో టెన్షన్గా ఉంది మోక్ష అందామే. అన్నయ్య ఏం చేసినా ఆలోచించే చేస్తాడు రెజీనా, టెన్షన్ పడకు, వెళ్ళి రెస్ట్ తీసుకో అంది పూజ. మౌనిష్ని ఎక్కడ పంపించారు అని బెడ్ మీద నడుమోల్స్తూ అడిగింది ప్రజ్ఞ. ఎంత కాదనుకున్నా అమ్మ అన్నయ్య ప్రేమ అతడి మనసుని పట్టి కుదుపుతుంది డాల్. అది రెజీనాకు అంత మంచిది కాదు. స్నిగ్ధ మీద ప్రేమ ఉంది, కాదు అనను. బట్ తను భౌతికంగా ఉంటే ఆలోచించక్కర్లేదు. తన కళ్ళెదట లేదు, అలాంటప్పుడు మనసు చలించే ఛాన్స్ ఉంది. మౌనిష్ బ్యాక్ స్టెప్ వేస్తే నీలాంబరి సేఫ్గా బయట తిరుగుతుంది, అది నాకు ఇష్టం లేదు. అలాంటి నీచ మనస్తత్వం ఉన్న లేడీ ఒకసారి చావకూడదు డాల్, కుళ్ళి కృషించాలి. తను చేసిన పాపాలను నెమరు వేసుకుంటూ తనువు చాలించాలి అన్నాడు వసి. అది అసలు అమ్మ కాదండి, పాము కంటే హీనంగా ఉంది. అది కళ్ళు కనిపించక ఆకలి బాధతో తన గుడ్లను తింటుంది. జ్ఞానం ఉండి కూడా బిడ్డల లైఫ్తో ఆటలాడుకుంటూ రాక్షసానందం పొందుతుంది. స్టేటస్ పిచ్చితో ఎంతకు దిగజారాలో అంత దిగజారింది అని హెచ్చరించింది ప్రజ్ఞ. దానికోసం వదిలే, మన బంగారుల కోసం మాత్రం ఆలోచించు అని బుగ్గల మీద తన చిట్టి చేతిని ఆంచుకుని వాళ్ళ మాటలు వింటున్న మిన్నుని చూసి, ఏంట్రా అంత శ్రద్ధగా వింటున్నావు అని ముద్దులు పెట్టాడు వసి. బ్యాడ్ డెవిల్ ఫ్రెండ్ని తిట్టిందా, నన్ను తీసుకెళ్ళి డాడీ ఆ డెవిల్ని గట్టిగా కొరికేస్తా అని మొహం మండించింది మిన్ను. అమ్మో, నా బంగారానికి కోపం వస్తుందే. ఈసారి నీ ఫ్రెండ్ని ఏమైనంటే పీక కొరికెద్దు కానీ పీడ వదులుతుంది అని నవ్వాడు. మీరు ఇలా రెచ్చగొడితే ఆ ఊసులు చెబితే అదే నిజం అనుకుని కొరికినా కొరుకుతుంది అని చిరుకోపం చూపించింది ప్రజ్ఞ. ఇలాగే ఉండాలి డాల్, నీలా బల్లిని చూస్తే బేరమంటే ఎలా చెప్పు అని కళ్ళు ఎగరేశాడు. ఈ వెక్కిరింతలకి ఏమీ తక్కువ ఉండదు అని చిరుఅలక ప్రదర్శించి, నువ్వేంటే కళ్ళని పత్తి పువ్వులా విప్పచ్చి మరీ చూస్తున్నావు, నిద్రపోతావా బుక్ తీస్తావా అనగానే, డాడీ నాకు నిద్ర వస్తుంది అని బుడుంగని బెడ్ మీద వాలి కళ్ళు మూసేసింది మిన్ను. గట్టిగా నవ్వేశాడు కూతురు యాక్షన్ చూసి. మరి ఏమనుకుంటున్నారు, యాక్షన్ కింగ్ అని ముద్దుగా సతాయిస్తూ ముద్దులు పెట్టింది. మెడ చుట్టూ చేతులు వేసి లవ్ యూ మమ్మ, లవ్ యూ తమ్ము అని గారాలు పోయింది మిన్ను. లవ్ యూ టూరా అని దగ్గర హత్తుకుంది ప్రజ్ఞ. వాళ్ళ పక్కన పడుకుని ఇద్దరిని చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకుని తల మీద ముద్దులు పెట్టాడు వసి. రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని గూగుల్ వీడియో కాల్ చేశాడు యశ్వంత్. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా ఉందంట కదా, వాయిస్ రికార్డ్ చేయడం అవదంట. అవతలి పర్సన్ లిఫ్ట్ చేసి హలో యశ్వంత్ సార్ అని విష్ చేశాడు. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని ఏమో సీరియస్గా అడిగాడు. చర్చింగ్లో ఉన్న, మీ టేస్ట్ తగ్గట్టు కావాలంటే టైం పడుతుంది అన్నాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పని పూర్తి చేయమని పంపిస్తాను, చూసుకో అని కాసేపు డిస్కస్ చేసుకుని కాల్ కట్ చేసి లాంగ్ బ్రీత్ తీసుకుని, నీ గెలుపు తాత్కాలికం వశిష్ట, మరి నా గెలుపు అని చిన్నగా మొదలుపెట్టి తెరలు తెరలుగా నవ్వుతూ మొహాన్ని క్రూరంగా మార్చేసి, నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే నువ్వు బ్రతికి ఉన్న జీవత్సేమలా మారిపోతావు. అది నేను చూస్తాను రా, వెయిట్. ఎన్ని ఆనందాలు అనుభవించాలో అన్నీ అనుభవించు, నిన్ను అసలు కదిలించను నేను అంటూ రౌద్రవదనంతో అన్నాడు యశ్వంత్. చక్రి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి పని జరిగిందా అని గంభీరంగా అడిగాడు. నో సార్, బెయిల్ రాదంట అని భయంగా చెప్పాడు. సుప్రీంకోర్టు అడ్వకేట్ మిస్టర్ అలోక్ అపాయింట్మెంట్ తీసుకో, నేను పర్సనల్గా మీట్ అవుతాను అని చెప్పాడు.
తన బాస్ రంకెలు వేయకుండా కూల్‌గా చెప్పేసరికి గుండె దడ తగ్గి, "యెస్ సార్ ఇప్పుడే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటా" అని కాల్ కట్ చేశాడు వసి. వశిష్ఠ ఇచ్చిన అడ్రస్‌కి వెళ్లారు మౌనిష్, గౌతమ్. ముంబై సిటీలో ఇలాంటి విల్లా, అది ఒక సాధారణ ఎంప్లాయీగా తమ కంపెనీలో చేసిన వాడికుందంటే ఇదెలా సాధ్యం అనుకోకుండా ఉండలేకపోయాడు మౌనిష్. గేటు దగ్గర సెక్యూరిటీ ఆపగా ఠాగూర్ కొడుకుని నన్నే ఆపే ప్రయత్నం చేస్తే పుచ్చెలు లేచిపోతాయి అని ఎర్రబడిన కళ్ళతో అన్నాడు. యశ్వంత్ తమ్ముడు అని తెలియగానే సెక్యూరిటీ దూరం జరిగింది. ఇక్కడ నుండి ఒక అంగుళం కదిలినా ఈ రోజు మీ చావే. ఎవడబ్బ సొమ్మురా మీకు శాలరీలుగా ఇచ్చేవి నా కొడకల్లారా, వచ్చి చెబుతాను అని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ లోపలికి వెళ్ళారు. నీలాంబరి లవర్ హ్యాపీగా టీవీలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. వాడికో పెళ్ళం, ఒక కొడుకు, అందమైన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు. బ్లూ ఆంటీ దయ వల్ల. కోపంగా వెళ్ళి ఎవరింట్లో అంటూ వెళ్ళ అదిరేలా అరిచాడు మనుష్. అతని అరుపులకు ఉలిక్కిపడ్డాడు టీవీ చూసే పర్సన్. రూమ్ నుండి బయటకు వచ్చి అతని భార్య ఎవరు నువ్వు అని మువారింపుగా అడిగింది. నేను మాట్లాడతాను, నువ్వు ఆగు, ఎవరు బాబు నువ్వు అలా అరుస్తున్నావు అన్నాడు. అటు తిరిగి ఉన్న మౌనిష్ గిర్రుని తిరిగాడు. మౌనిష్ని చూడగా నువ్వా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. ఎస్ మిస్టర్ వాసు, శ్రీనివాసు నేనే, బాగా తెలుసు అనుకుంటా, నువ్వు అన్నావు అని యాక్టివ్డ్ లుక్తో అడిగాడు మౌనిష్. నీలాంబరి వీడితో ఫోన్లో వాసు వాసు అని మాట్లాడుతుంటేనే ఠాగూర్ వాసుదేవ్ గారు అని సందేహపడ్డాడు. గుటకలు మింగుతూ తెల్లమొహం వేశాడు వాసు. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చకచక ఆన్సర్ చేస్తే బ్రతికిపోతావు, లేకపోతే నా పంచ్ పవర్ ఏంటో చూపిస్తాను. నేను ఠాగూర్ కొడుకుని అని నీకు తెలుసు, సో అడగానా మరి అన్నాడు మౌనిష్. నన్నేమడుగుతావు, ఏమైనా ఉంటే వెళ్ళి మీ మదర్ దగ్గర తేల్చుకో, నాకేం తెలీదు అని తలబిరుసుగా సమాధానం చెప్పాడు. మా కంపెనీలో ఎంప్లాయీగా చేసిన వాడికి ఇంత కాస్ట్లీ విలాసవంతమైన జీవితం ఎక్కడి నుండి వచ్చారా, ఏం చేస్తే వచ్చాయి చెప్పు అని ఆమె సీరియస్గా అడిగాడు. అవన్నీ నీకు అనవసరం మౌనిష్, ఇదంతా నా స్వార్జితం, నన్ను ప్రశ్నించే రైట్స్ నీకు లేవు, మర్యాద బయటికి నడవండి అంటూ కోపంగా అన్నాడు వాసు. ఎందుకు లేవరా నా కొడక, నిన్నింత పైన పెట్టిన ఆ నీలాంబరి ప్రెజెంట్ జైల్లో రెస్ట్ తీసుకుంటుంది. నువ్వు ఇక్కడ ఇంత హ్యాపీగా ఉంటే ఎలా, ఏం చేసిన ఇద్దరు కలిసి చేశారు కదా, పనిష్మెంట్ ఒక్కళ్ళు అనిపిస్తే ఎలా చెప్పు అంటూ లాగి దవడ మీద పీకాడు మౌనిష్. నీలాంబరి జైలుకి పోయింది అనగానే షాక్ తిన్నాడు. మౌని పీకిన షాట్కి సాక్ ఎగిరి దిమ్మ తిరిగింది. తూలి సోఫాలో పడ్డాడు వాసు. దగ్గరికి వెళ్ళి సోఫా మీద కాలు పెట్టి వాడి మెడని కోడి మెడలా నొక్కు పట్టుకుని, చెప్పు, నీకు ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని కంఠం వణుకుతున్న లేని బెంకాన్ని చూపిస్తూ కఠినంగా అడిగాడు మౌనిష్. ఎవరమైనా షేక్ అవుతాం, తమ తల్లి క్యారెక్టర్ వరస్ట్ అని తెలిస్తే. ఆ బాధ వర్ణాతీతంగానే ఉంటుంది కదా. నొప్పికి తాళలేక గిజగిజలాడాడు వాసు. చెబుతావా చస్తావా అంటూ గద్దించాడు. ఏంటి ఈ దౌర్జన్యం, నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అంటూ అరిచింది వాడి పెళ్ళం. పోలీసుల బాస్ మా మామయ్య, నువ్వు చెయ్యాల్సిన అవసరమే లేదు, కాసేపటికి వాళ్లే వస్తారు, వెయిట్ అని వ్యంగ్యంగా అన్నాడు గౌతమ్. దయచేసి ఆయన్ని వదిలేయండి, ఏమున్నా నీలాంబరి గారితో తేల్చుకోండి అంటూ ప్రాధాయపడింది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు మీకు అలవాటు అనుకుంటా కదా. కోపంగాని మౌనిష్ తగ్గకు, వేసేయి నా కొడుకుని, వీడు మీ డాడీని చంపి ఆ నింద మా మామ మీద వేశాడు అన్నాడు గౌతమ్. చెప్పరా అంటూ మెడ మీద నరం పట్టుకుని లాగాడు మౌనిష్. కెవ్వు నరిచాడు బాధతో వాడు. ఇంకో 2 నరాలు పట్టుకుని లాగితే ఒంట్లో ఏ పార్టీ పనికి రాకుండా పోతావు, లాగమంటావా చెబుతావా అని అరిచాడు మౌనిష్. వద్దు వద్దు అన్నీ చెబుతాను, నన్ను ఏం చేయకొని బ్రతిమలాడాడు వాసు. గౌతమ్ వైపు చూశాడు మౌనిష్. ఫోన్ వీడియో ఆన్ చేశాడు. కాలేజ్ డేస్ నుండి నాకు నీలాంబరికి మధ్య సంబంధం ఉంది. తను వాసుదేవ్ని కోరుకుంది, అతను తిరస్కరించాడు. తర్వాత బాగా డబ్బున్న మీ నాన్న ఠాగూర్ని వలలో వేసుకుని ఆఫీస్లో ఎంప్లాయీగా జాయిన్ అయింది. ఆమె అమాయకత్వానికి మీ నాన్న ఆకర్షితుడయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు. బిజినెస్ టూర్స్కి ఎక్కువ వెళ్ళేవాడు. అప్పుడు మేమిద్దరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. చాలా సీక్రెట్గా ఉన్న మా రిలేషన్ వాసుదేవ్ వల్ల బయటపడే పరిస్థితి వచ్చింది. ఠాగూర్ వాసుదేవ్ స్నేహితులంట. బిజినెస్లో కూడా ఇద్దరు కొలాబరేట్ అయ్యారు. మీ అమ్మ వాసు వాసు అని మాట్లాడడం విన్న మీ నాన్న వాసుదేవ్ అనుకుని అపోహపడి పార్టీ అని పిలిచి దాడి చేయబోయాడు. వెయిట్, మా డాడీ అపోహపడే అంకుల మీద అటాక్ చేశాడా, నిజం చెప్పరా అంటూ కాలెత్తుతున్నాడు మౌనిష్. కాదు కాదు, మీ డాడీకి మీ అమ్మ వాసుదేవ్ కోసం తప్పుగా చెప్పింది. కాలేజ్ డేస్లో తనని హెరాస్ చేశాడని చెప్పింది, అందుకే అంత కోపంగా పెంచుకున్నాడు అని కంగారుగా చెప్పాడు.
అటాక్ చేసే సమయంలో ఏం జరిగింది? మధ్యలోకి నువ్వెలా వచ్చావు అని కోపంగా అడిగాడు. నేను మొదటి నుండి ఉన్నాను. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నీలాంబరి కోసం వాసుదేవ్ అన్నీ చెబుతున్నాడు. ఎక్కడ మా మధ్య రిలేషన్ గురించి చెబుతాడా అనే భయంతో పవర్ ఆఫ్ చేసి టీపాయ్ గ్లాస్‌తో పొడిచాను. అలా చచ్చిపోయాడు. వాసుదేవ్ నెట్టడం వల్ల చనిపోయాడని నమ్మించాను మీ అమ్మని అని చెప్పాడు వాసు. తన డాడీని చంపేసాడు అనగానే ఆవేశం కట్టలు తెంచుకుంది. యూ బ్లడీ బర్గర్ అంటూ గట్టిగా అరిచి 2 చేతులతో అమాంతం ఎత్తి నేలకేసి కొట్టాడు మౌనీష్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.